నందమూరి అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. చాలా కాలంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. నందమూరి వంశంలోని 4వ తరం వారసుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. నటసింహం బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కూడా ఖరారైపోయింది. శుక్రవారం మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. కొంతకాలంగా వస్తున్న సమాచారానికి తగ్గట్టుగానే హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ మొదటి సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. అంతెందుకు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ప్రశాంత్ వర్మనే చేశాడు. మోక్షజ్ఞకు బర్త్డే విషెస్ చెబుతూ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేశాడు. సినిమాలోని మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ పోస్టర్ కావడం గమనార్హం. మోక్షజ్ఞను ఇండస్ట్రీలోకి పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశాడు. అలాగే తనపై నమ్మకం ఉంచిన బాలయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేశాడు. అంతేకాకుండా ఈ సినిమాను ప్రత్యేకంగా అందరికీ గుర్తుండిపోయేలా చేస్తానని ప్రశాంత్ వర్మ రాసుకొచ్చాడు. ప్రశాంత్ వర్మ చేసిన ఈ పోస్ట్ చూశాక మోక్షజ్ఞ పూర్తి పేరు కూడా తెలిసిపోయింది. మోక్షజ్ఞ పూర్తి పేరు వచ్చేసి నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ కావడం గమనార్హం. అయితే ఇక్కడ నాకు ఓ అంశం మాత్రం షాక్కు గురి చేసింది. అదేంటంటే శుక్రవారం మోక్షజ్ఞ పుట్టినరోజు అని చెప్పుకున్నాం కదా. నిజానికి నేను మోక్షజ్ఞ ఏజ్ 25 లోపే ఉండి ఉంటుందని అనుకున్నాను. కానీ నేను గూగుల్లోకి వెళ్ళి చెక్ చేస్తే మోక్షజ్ఞకు ఆల్రెడీ ఏకంగా 30 సంవత్సరాలు ఉన్నాయని తెలిసింది. సో ఇది ఆయనకు 31వ బర్త్డే కావడం గమనార్హం. సాధారణంగా స్టార్ హీరోలు తమ వారసులను 25 ఏళ్ల లోపే ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు. మరి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య ఎందుకు ఇంత ఆలస్యం చేశారో నాకు అర్థం కావడం లేదు. పోస్టర్లో మోక్షజ్ఞ లుక్ ఎలా ఉందనే విషయానికి వస్తే నాకైతే బాగా నచ్చింది. బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్లో మోక్షజ్ఞ తన 2 చేతులను ప్యాంట్ జేబులో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా చూపించారు. నాకైతే బాగా నచ్చింది. అలాగే ఒక హీరోకు ఉండాల్సిన కటౌట్ 100% మోక్షజ్ఞకు ఉందనిపించింది. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్లో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఏమీ లేవు. సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో, సినిమాలోని టెక్నీషియన్స్, నటీనటుల వివరాలు, రిలీజ్ డేట్ వంటి వివరాల కోసం వేచి చూడాల్సి ఉంది. కాకపోతే సినిమా పేరు సింబా అయి ఉంటుందని నెట్టింట చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన ఎక్స్ ఖాతాలో సింబా ఈజ్ కమింగ్ అని ట్వీట్ చేశాడు. దీంతో మోక్షజ్ఞ సినిమా పేరు సింబానే అయి ఉంటుందని తెలుస్తుంది. అంతేకాకుండా నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది. వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే అద్భుత క్షణం అంటూ కూడా ఇంతకుముందు ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశాడు. ఇక డైరెక్టర్గా కల్కి, జాంబిరెడ్డి, హనుమాన్ వంటి మంచి మంచి సినిమాలు తీశాడు ప్రశాంత్ వర్మ. పైగా హనుమాన్ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత ప్రశాంత్ వర్మ తీస్తున్న సినిమా కావడం, బాలయ్య కొడుకు హీరో కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. నాకైతే కాస్త లేట్ అయిన మోక్షజ్ఞ మంచి డైరెక్టర్తోనే ఎంట్రీ ఇస్తున్నాడని అనిపిస్తుంది. ఇక మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.